హలో అండి. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. మీకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను అక్కడ సంప్రదించవచ్చు. ఈ మధ్యలో చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు. ఈ మిడిల్ ఏజ్ పేషెంట్స్ కానివ్వండి, టీనేజ్ పేషెంట్స్ కానివ్వండి, ఈ మోకాలు చిప్ప పక్కకు జరుగుతోంది అని వస్తుంటారు. సో, ఇది నార్మల్‌గా ఎప్పుడవుద్ది అంటే ఫస్ట్ టైమ్ ఇనీషియల్‌గా పేషెంట్‌కి వచ్చినప్పుడు యాక్సిడెంట్‌తోనో, లేకపోతే కింద జారి పడడం వల్లనో, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు సడెన్‌గా మోకాలు చిప్ప పక్కకు జరిగిపోతుంది. ఈ ప చిప్ప పక్కకు జరిగినప్పుడు పేషెంట్‌కి విపరీతమైన పెయిన్ ఉంటుంది. పెద్ద స్వెల్లింగ్ ఉంటుంది మోకాలికి. పేషెంట్ టచ్ చేస్తేనే చాలా పెయిన్ వస్తుంది మోకాలు మీద. సో, ఇలాంటి పేషెంట్స్‌కి కొంచెం ఎక్స్‌రేస్ తీసి చూసాక పక్కకు జరిగిపోయింది అంటే చిన్నగా మత్తుమందిచ్చి మేము దాన్ని సెట్ చేస్తాం. అంటే ఆ మోకాల్ని మళ్ళా జాయింట్‌లో మోకాలు చిప్పని మళ్ళీ ఆ జాయింట్‌లో కరెక్ట్ పొజిషన్‌లో పెడతాం. పెట్టాక మేము ఒక పట్టీ పెడతాం 3 వారాల వరకు. ఈ 3 వారాల వరకు పేషెంట్ నడవచ్చు. కానీ కాళ్ళు మడవకూడదు. 3 వారాలు అయిపోయాక మళ్ళీ మేము ఎక్స్‌రే తీసి అది మోకాలు చిప్ప కరెక్ట్ పొజిషన్‌లో ఉందని నిర్ధారించాక అప్పుడు మేము కాలు బెండింగ్ స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మోకాలు బెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. దానికోసము ఈ థై మజిల్స్‌ని బాగా స్ట్రెంథెన్ చేయాలి. దానికి ఫిజియోథెరపీ పేషెంట్ చాలా బాగా చేయాల్సొస్తది. మొత్తం మూవ్‌మెంట్స్ రావాలంటే కూడా ఫిజియోథెరపీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఆ థై మజిల్స్, కాఫ్ మజిల్స్ అని ఉంటాయి. వాటిని స్ట్రెంథెన్ చేస్తే పేషెంట్ మోకాల్ని టోటల్‌గా మడవగలుగుతాడు. ప్లస్ వాకింగ్‌లో కూడా కుంటుడు ఉండదు. ప్లస్ రన్నింగ్ చేయగలుగుతాడు. సో, ఇది చేయకపోతే కొంచెం కుంటడం వస్తుంటుంది. అది చూడ్డానికి బాగుండదు. తర్వాత కొంతమందికి పేషెంట్స్‌కి అస్తమానం ఇది పక్కకు జరుగుతూ ఉంటది. ఇలాంటి పేషెంట్‌కి సర్జరీయే చేయాల్సొస్తది. ఫిజియోథెరపీ వల్ల ఏమీ లాభం లేదు అనంటే కంపల్సరీ సర్జరీ చేసి మళ్ళీ మోకాలు చిప్ప బయటికి జారకుండా ఉండడానికి అదే పొజిషన్‌లో ఉండడానికి సర్జరీ చేయాల్సొస్తది. సర్జరీ చేశాక మళ్ళీ ఫిజియోథెరపీ అవన్నీ ఇంపార్టెంట్. పేషెంట్ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. సో, ఫిజియోథెరపీ అండ్ సర్జరీ 2 ఇంపార్టెంట్ అండి ఇలాంటి పేషెంట్స్‌కి. థాంక్ యూ.